నమస్కారమండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం డి కామేశ్వరి గారు రచించిన వివాహ బంధాలు అనే కథలోని 3వ భాగాన్ని విందామా? ఇక కథలోకి వెళదాం. శివరాం కెమికల్ ఇంజనీర్, తండ్రి లాయరు, మరీ సంపన్నులు కాకపోయినా మాకంటే పైమెట్టులో ఉన్నవారే. పెళ్లి చూపులు అయ్యాయి. పిల్ల నచ్చిందన్నారు. శివరాం అందగాడు అని చెప్పలేకపోయినా ఏ వంక పెట్టడానికి లేదు. అన్ని విధాలా మంచి సంబంధం. 1000-2000 ఎక్కువైన సంబంధం కాదనద్దండి. మీ పిల్ల సుఖపడుతుంది. అమ్మ పోదు పెట్టింది. కానీ వాళ్ళు కట్నం 8000 లాంఛనాలు వేరు అనగానే నాన్న నీళ్లు కారిపోయారు. కట్నం గురించి ఇంట్లో వాళ్ళ చర్చలు వింటుంటే ఆడపిల్లగా పుట్టడం ఏదో నేరంలా, అపరాధంలా భయపడ్డాను. ఆడపిల్లగా పుట్టినందుకు ఆ భగవంతుని నిందించాను. నాకెందుకో మనస్సులో వారందరూ చదువుకున్నవారు కట్నం వద్దంటారని, కనీసం పెళ్లి కొడుకు కట్నం వద్దని తన సంస్కారం నిరూపించుకుంటాడని అనుకున్నాను. కానీ వాళ్ళంతా ఖచ్చితంగా కట్నం అడిగారనే మాట వినగానే నా మనస్సులో ఏదో అసంతృప్తి చోటు చేసుకుంది. ఆఖరికి 4 రోజులు కింద మీద పడి ఆలోచించి ఈ సంబంధం చేయడానికే నిర్ణయించారు అమ్మా నాన్న. ప్రావిడెంట్ ఫండ్లో నుంచి అప్పు, బ్యాంకులో కొంత అప్పు, మా మేనమామ నుంచి కొంత తీసుకోవడానికి నిశ్చయించారు. డాక్టర్ గారు ఇంత విఫలంగా ఎందుకు చెబుతున్నానంటే, ముందు నుంచి జరిగిన ఒక్కొక్క సంఘటన మనస్సు మీద ఎలా దెబ్బతీశాయో మీకు అర్థం కావాలని అంది శారద. విజయ అంగీకారంగా తల ఊపింది. కట్న కానుకల భారం ఎక్కువవడంతో పెళ్లి క్లుప్తంగా చెయ్యక తప్పలేదు. మా నాన్నగారికి మా అక్కకి 10,000 ఇచ్చిన మాట నిజం. మొదటి కార్యమని కాస్త ఆడంబరంగానే చేశారు. కానీ ఈసారి తూగలేక అయ్యిందనిపించాల్సి వచ్చింది. ఏర్పాట్లు ఘనంగా లేవని, వాళ్ళకి మర్యాద చాలేదని పెళ్లివారు మూతులు ముడుచుకున్నారు. మేము ఉండేది 2 రోజులు. పెళ్లి బాగా చెయ్యాలని తెలీదా? ఇవేమి ఏర్పాట్లు? మేమంతా గతిలేని వాళ్ళమా? మా పెద్ద కోడలు వాళ్ళు ఎంతో ఘనంగా చేశారు. మా ఈ చీరలు ఏమిటి? స్టీలు బిందెలన్నా పట్టాలని తెలియదా? ఈ బట్టలు మా ఇంట్లో నౌకరు వాళ్లకు పెడతాం అంటూ ముహూర్తం రోజున అత్తగారు ఆడపడుచులు నానా హంగామా చేశారు. చేసేదేం లేక తెచ్చిన చీరలు మార్చి పట్టు చీరలు, స్టీలు బిందెలు వగైరా అప్పటికప్పుడు తీసుకొచ్చారు. అడుగడుగున వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే మనసు విరక్తితో నిండింది. ఆ 4 పూతలు మా వాళ్ళందరినీ పరిగెత్తించి కావాల్సినవి చేయించుకొని ఆఖరికి మూతులు ముడుచుకునే రైలు ఎక్కారు. పెళ్లి కూతురితో ఎవరన్నా రండి అని మాట వరుసకైనా పిలవలేదు. అయినా ఒక్కరిని పంపడానికి లేక అక్కని తోడిచ్చి పంపారు నాన్నగారు. ఇలాంటి అత్తవారితో శారద ఎలా ఏగుతుందో ఏమో. బంధువులు రహస్యంగా అనుకుంటున్నామనుకొని సానుభూతి మాటలు నా చెవిన పడకపోలేదు. జరిగిన సంఘటనలతో ఆయన స్వభావమో తెలియదు కానీ పెళ్లి కొడుకు ముభావంగా మూడీగా ఉన్నట్టు అనిపించింది నాకు. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కపక్కన కూర్చున్న అతను నాతో మామూలు మాటలైనా మాట్లాడాలని ప్రయత్నించకపోవడం, కొత్త దంపతుల మాదిరి ఓరగా చూస్తూ చెయ్యి తాకించాలనే కొంటె కోరికలు ఏమీ అతనిలో కనపడలేదు. నవవధువు భర్త నుంచి చిన్న అనురాగ పూరితమైన చూపు, చిరునవ్వు ఆశించడం అత్యాశ. అతని తత్వమే అంతా. ఏది తెచ్చుకోలేక మనిషి స్వభావం అప్పుడే నిర్ణయించకూడదని మనసుకి నచ్చజెప్పుకున్నాను. ఎంత నచ్చజెప్పుకున్నా ఎందుకనో నేను కట్టుకున్న ఊహా సౌధం గాలిమేడ అన్న భావం నాలో పొడ చూపింది. దానికి తగ్గట్టు మా అత్తగారు హఠాత్తుగా సామాను ఏమీ తీసుకురావటం లేదా? మీ వాళ్ళు డబ్బులు ఇచ్చేశారా లేక తర్వాత కొంటారా అంది మా అక్క వంక నా వంక చూస్తూ. మేమిద్దరం గతుక్కుమన్నాం. ఎదురు చూడని ప్రశ్నకి కలవరపడ్డాం. అక్క పెళ్లికి కూడా కట్నం ఎక్కువ అవ్వడంతో పెద్దగా సామాను ఇవ్వలేకపోయారు. 2 మంచాలు, పరుపులు ఇచ్చి పంపారు. పాత సామాన్లు కొంచెం ఇచ్చి పంపారు. నా పెళ్లికి ఆ మాత్రం కూడా తూగలేకపోయారు. అమ్మ ఏదో అనబోతుంటే నాన్న నన్నిక చంపకు అన్నాడు చిరాగ్గా. నేను కూడా అమ్మతో అంత కట్నం ఇచ్చారు, వాళ్ళే కొనుక్కుంటారు.
ఇంకేం ఇయ్యక్కర్లేదు అన్నాను ఖచ్చితంగా. నా పదుపు బట్టల పెట్టెతో బయలుదేరాను. ఎంతిచ్చారు మంచాలకి, ఫర్నిచర్కి, గిన్నెలకి? ఆవిడ దట్టించి మరీ అడిగారు. ఆవిడ వరస చూస్తే మరో 2-3 వేలు ఖర్చు పెట్టి ఇంట్లో సామాను కొనేయాలన్నట్టుంది. అక్క ధైర్యం తెచ్చుకుని పెళ్ళికే చాలా ఖర్చు అయ్యింది. ఇంకేం సాధపెడతారు? మా నాన్నగారు చాలా ఇబ్బంది పడి ఈ మాత్రం చేయగలిగారు అంది. ఆవిడ చాలా వింత విషయం అన్నట్టు కనుబొమ్మలు ముడిచి ఆశ్చర్యంగా, ఏమిటి? పిల్లకి సాదే సామాను ఇచ్చుకోవడం ఊరి వాళ్ళకి ఉపకారమా ఏమిటి అవ్వా? ఆఖరికి మంచాలు, పరుపులు, గిన్నెలన్నా ఇవ్వకుండా పిల్లని పంపించడం ఎక్కడన్నా ఉందా అంది ఆవిడ నిష్ఠూరంగా. అందరికీ ఇవ్వాలనే ఉంటుందండి, శక్తి ఉండద్దు. ఉంటే కూతురికి ఇచ్చుకోదా అంది భయపడుతూనే. ఆవిడ మూర్తి ముడిచి దుమదుమలాడుతూ, బాగానే ఉంది సంబంధం. అయ్యో రాత, అన్నీ వాడే కొన్నాళ్ళన్నమాట. మంచి సంబంధమే చేసుకొని అంటూ గొనిగింది. అందరి ముందు నాకు తల కొట్టేసినట్టయింది. గొంతులో దుఃఖం అడ్డుపడింది. కనీసం ఆయనైనా తల్లిని వాదిస్తారేమో అని ఆశించాను. ఈ సంభాషణ వింటూ మొహం అప్రశ్నంగా పెట్టి ఒకసారి నా వంక చూసి తర్వాత పేపర్లో మొహం దూడ్చాడు. నా ఊహ సౌదపు పునాది మరింత కదిలింది. ఉదయం గృహప్రవేశం జరిగింది. అమ్మలక్కలు వచ్చారు. కొత్త కోడల్ని చూశారు. కట్న కానుకలు ఆరా తీశారు. నగలు ఏం పెట్టారు, సారీ ఏం పెట్టారు అంటూ ఆరా తీశారు. మా అత్తగారు నా అక్క వంక చూపు చూస్తూ సామాను ఇయ్యలేదు, 2000 ఇచ్చారు కొనుక్కోమని అంది. మేమిద్దరం అపరాధుల్లా తలదించుకున్నాం. అంతా వెళ్ళాక కూతుళ్ళతో పెద్ద కోడలితో మధ్య చావు నాకు వచ్చి పడింది. వెధవ అబద్ధాలు ఆడలేక చేస్తున్నాను అందరితో. మధ్య తలవంపులు నాకు. బొత్తిగా ఇలా దిష్టి బొమ్మల పిల్లని ఓ పెట్టె ఇచ్చి అత్తవారింటికి పంపడం ఎక్కడా చూడలేదు. ఎంతకని ఒప్పుకుంటాం ఇలాంటివి అంటూ సాగదీసింది. నేను ఇంకా విడ్డూ సహించలేకపోయాను. కోపం ముంచుకు వచ్చినా నిగ్రహించుకొని సౌమ్యంగానే, అబద్ధాలు చెప్పడం దేనికి? మా వియ్యాల వారికి ఇవ్వలేదు అని నిజం చెప్పండి అనేశాను. కొత్త పెళ్లి కూతుర్ని నేను ఇలా అనగానే ఆవిడ జరగదాని ఘోరం జరిగినట్టు తెల్లబోయింది. ఆడపడుచులు చరుక్కున చూశారు. తోడికోడలు కనిపించకుండా హేళనగా నవ్వింది. అత్తగారు కటువుగా చూస్తూ, ఏమిటమ్మాయి, మీ అమ్మ నాన్న పిల్లని బాగానే పెంచాంలే. అత్తగారికి ఎదురు తిరిగి మొదటి రోజు జవాబిచ్చిన పిల్ల రేపొద్దున కాపురం సరిగ్గా చేస్తుందా? పెద్దవాళ్ళంటే భయం భక్తి లేకుండా జవాబు ఇస్తుంది. అయినా ఉన్న మాటలే అంటే ఉలికెందుకు అంటూ దులిపింది. నేను ఏదో అనే లోపల అక్క శారద అంటూ హెచ్చరించింది. ఆవిడ దుమదుమలాడుతూ లేచి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళాం. నేను కళ్ళు తుడుచుకోవడం చూసి, ఊరుకోవే, తప్పు, కంట తడి పెట్టకు, అలాంటివి వింటూ ఊరుకోవడమే 4 రోజులు అని వాళ్ళే ఊరుకుంటారు. వీళ్ళతో నీకు ఇంకేంలే. నీవు ఆయన అన్యోన్యంగా ఉంటే ఇదంతా లెక్క చేయాల్సిన అవసరం లేదు. 4 రోజులు పోయేదానికి వీళ్ళతో అనవసరంగా గొడవెందుకు? ఏమన్నా మాట్లాడకు అంది అక్క. అక్క అన్నట్లు భర్త ప్రేమ ఆదరణ లభిస్తే ఆ స్త్రీ తక్కిన లోకాన్ని లెక్క చేయనక్కర్లేదు. ఎవరేమన్నా భర్త ప్రేమ ఆసరాతో అవన్నీ భరించగలదు. కానీ ఆ భర్త ప్రేమానురాగాలు కరువైతే ఆ స్త్రీకి ఇంకేం మిగిలినట్టు? డాక్టర్ గారు మొదటి రాత్రి గురించి చాలా సినిమాల్లో చూశాను, ఏవో నవలలు చదివాను, ఏవో రాత్రులు వస్తాయి. కానీ ఇది తొలిదేయి లాంటి పాటలు విన్నాను. సహజంగా ప్రతి కన్నే పిల్లలాగే నేను చాలా ఊహించాను. సిగ్గుల పెళ్లి కూతురిలా గుమ్మం దగ్గర నిలబడటం, ఆరాటంతో అనురాగంతో గుండెలకి హత్తుకునే భర్త అతని అనురాగ డోలికలతో మైమరచి అతని గుండెల్లో ఒదిగిపోవడం. డాక్టర్ గారు ఇవన్నీ కేవలం సినిమాల్లోనే చూపిస్తారో లేక తొలిదేయిలో జరుగుతాయో నాకు తెలీదు. కానీ నాకు మాత్రం ఊహలో మిగిలిపోయిన అనుభూతులలాగే మిగిలిపోయాయి. ఊహలకి యథార్థాలకి పొంతన దొరకలేదు. ఆయన నాతో మాట్లాడినవి
ప్రేమ మాటలు కాదు, స్వీట్ నథింగ్స్ కాదు. ఆయన నన్ను గుడ్నెలకు హత్తుకున్నారు. ప్రేమతో కాదు, వాంఛతో. ఆయన ఆవేశం తప్ప అనురాగం నన్ను ముంచెత్తలేదు. ఆయన పని పూర్తయ్యాక ఎన్ని ఏళ్ళగానో కాపురం చేస్తున్న భర్తలా ఆదమరచి నిద్రపోయారు. నిద్రపోయే ముందు అనవలసినవి అడగవలసినవి అడిగి మరీ పడుకున్నారు. మధ్యాహ్నం మా అమ్మనేదో అన్నారు. చూడు, అలా ఇంకెప్పుడు అనకు. మాట అనే ముందు వెనుక ఆలోచించాలి. పెద్దవాళ్లతో మాట్లాడే తీరు ఇదేనా? ఆవిడ కష్టపెట్టుకుంటుందనంగా ఆలోచన లేదా? సన్నగా మొదలైన గొంతు పెరిగింది. ఇక ఏం జరిగిందో రేపటి భాగంలో విందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.